అందరికీ నమస్కారం. అన్వితాస్ కుక్ హౌస్కి స్వాగతం. ఈరోజు మన స్పెషల్ స్వీట్ కార్న్ హాట్స్. స్వీట్ కార్న్స్ ఈ మధ్య కాలంలో ఎలాంటి సీజన్లోనైనా మనకి అవైలబుల్గానే ఉంటున్నాయి. కానీ ఎప్పుడు బాయిల్ చేసిన స్వీట్ కార్న్స్ తినాలంటే మనకి కూడా కొంచెం బోరింగ్గా ఉంటుంది. కానీ డీప్ ఫ్రై చేస్తే అందులో ఉన్న ఖనిజాలు విటమిన్లు కూడా మనం నష్టపోతాము. కాబట్టి అసలు ఆయిలే లేకుండా షాలో ఫ్రై చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనే ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక మిక్సర్ జార్లో 4 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిర్చి, 2 ఇంచుల అల్లం, కొద్దిగా పుదీనా, ఇప్పుడు మనం వలిచిపెట్టుకున్న స్వీట్ కార్న్ కన్సులు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ ఏం వేసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. వాటర్ లేకుండా జస్ట్ ఈ మిక్చర్ అంతటిని మాత్రం కొంచెం పొడి పొడిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం ఉడకపెట్టి ఉంచుకున్న దుంపని మ్యాష్ చేసుకోవాలి. మీకు దుంపలు ఎక్కువగా ఉంటే ఇష్టమైతే ఇంకొక దుంప కూడా వేసుకొని బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కార్న్ మిక్స్చర్ని ఈ మ్యాష్ చేసుకున్న దుంపల మిక్స్చర్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకుంటే మనం చేసుకునే హాట్స్ క్రంచీగా క్రిస్పీగా కూడా వస్తాయి. అండ్ ఫైనల్గా కొత్తిమీర కూడా వేసి మీ టేస్ట్కి తగ్గబడినంతగా ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 3 స్వీట్ కార్న్స్ గింజలకి 3 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకున్నాం. మీరు ఇంకా ఎక్కువగా తీసుకుంటే కనుక ఇంకా ఎక్కువ బియ్యం పిండి వేసుకుంటేనే మనం చేసుకున్న షేప్ నిలబడుతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమంలో కొంచెం తీసుకొని మనం రౌండ్ షేప్లో కానీ హార్ట్ షేప్లో కానీ దాన్ని షేప్ చేసుకొని పెట్టుకోవాలి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, షేప్ చేసుకునేటప్పుడు మరీ దలసరిగా కాకుండా వీలైనంత వరకు పల్చగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న హార్ట్స్ని మనం ఒక నాన్ స్టిక్ పాన్ మీద ఆయిల్ లేకుండా నెయ్యి మాత్రమే కొంచెం అలా బ్రష్ చేసుకొని, కొంచెం క్రిస్పీ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొంచెం నెయ్యి ఎక్కువగా వేసుకొని మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న హార్ట్స్ని లైన్లో ఒకదాంతో ఒకటి అటాచ్ అయిపోకుండా ఓవర్లాప్ అయిపోకుండా లైన్లో పెట్టుకోండి. ఈ హార్ట్స్ని ఫ్రై చేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టద్దు. ఎట్టి పరిస్థితుల్లోనే లో ఫ్లేమ్లోనే ఈ హార్ట్స్ ఫ్రై చేసుకోవాలి. లేదు అంటే లోపల పచ్చిగా ఉండిపోతాయి. అండ్ మూత కూడా పెట్టుకోండి. మూత పెట్టుకున్న తర్వాత అవి కుక్ అయిన తర్వాత మరొక వైపు తిప్పుకొని ఇంకొక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా కుక్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. మరొక వైపు కూడా ఫ్రై అయిన తర్వాత ఈ హార్ట్స్ రెడీ అయిపోయినట్టే. మనం వీటిని ఉల్లిపాయలతో కానీ లెమన్తో కానీ గార్నిష్ చేసుకొని తింటే టేస్ట్ డబుల్ అవుతుంది హార్ట్స్కి. ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మనం వాడుకునే పాన్ లేదా కడాయి అడుగున మందంగా ఉన్నది మాత్రమే యూస్ చేయాలి. లేదు అంటే మన హార్ట్స్ మాడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 5 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే స్వీట్ కార్న్స్ క్రిస్పీగా క్రంచీగా వస్తాయి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్ని ఫాలో అయ్యి ఫస్ట్ టైం చేసినా సరే క్రిస్పీ క్రంచీ స్వీట్ కార్న్ హార్ట్స్ రెడీ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి డెలిషియస్ రెసిపీతో సీజన్ 1 అన్వితాస్ క్లాసిక్స్లో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేస్తేనే నా నెక్స్ట్ రెసిపీ నోటిఫికేషన్ మీకు నోటిఫై అవుతుంది. బాయ్ బాయ్ అండ్ నమస్తే.